చేస్తే అడ్డులు పడితే నాకున్నది ఏం కాదని ఆయన కట్టాడు. కాబట్టి అయినా ఎన్ని రోజులకోసారి ఇస్తున్నాం తహసీల్దార్ చెక్కులు అందరికీ ₹1,00,000 అక్కడ చెక్ ఇస్తున్నాం. ఇస్తున్నారా? ఎవరైనా అడుగుతున్నారా మీకు కమిషన్? ఇంతకుముందు ఇచ్చారు కదా. ఇది వాళ్ళ కనీసం గౌరవించండి, నమస్తే పెట్టు చాలు. మంచోడికి చెడ్డోడికి ఇట్లా చూపించాలా, మంచోడికి ఇట్లా అంటే మళ్ళీ గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. ఏం సర్పంచులు ఏదేమైనా తెల్ల కార్డులు వచ్చినాయి, రిజల్ట్స్ వైట్ రేషన్ కార్డ్స్ 1300. ఏం కార్డులు? ఇంత తెల్ల కార్డులో దానికి బియ్యం ఇస్తారా? బియ్యం ఇస్తున్నాను. ఇంత తెల్ల కార్డు दे रहे ना, चावल दे रहे, बारीक चावल दे रहे, मोटा चावल है तो बेच दिए अपन. वो सरकार को 35 रुपए की रहे तो अपन 10 रुपए में 8 रुपए बेच ले. अंते కదా. ఇప్పుడు మనం అమ్ముతలేం, ఎడనో కూడా అమ్ముతుండొచ్చు కానీ అమ్ముతలేం. మనకు 40-45 రూపాయలు కూడా సేవ్ అవుతా ఉంది. కాబట్టి అదే కాదు, ఎడ్యుకేషన్ కానీ, ఫీజులు కానీ, పిల్లలకు మంచిగా చదివించడం కానీ, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకు రేపు ఎల్లుండి ట్రైనింగ్ పెట్టినాం. కంప్యూటర్ చదువుకునే పిల్లలకు 250 మందికి ట్రైనింగ్ పెట్టి మంచిగా నేర్చుకున్న వాళ్ళకు 3 నెలల్లో 100 మంది నేర్చుకుంటే 50 మందికి వాళ్ళు జాబులు ఇస్తామంటున్నారు, జీతాలు ఇస్తామంటున్నారు. అటువంటి కూడా చేపిస్తున్నాం. వాడికి 50,000 అడుగుతున్నారు. వెంటనే వేసి 50,000 ఇచ్చుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, బస్సులకి ఏమైనా పైసలు కడుతున్నారే మీరు? కరెంటుకు సంతోషంగా ఉండండి. పిల్లలకు కూడా నౌకర్లు ఇచ్చాం. చదువుకున్న వాళ్లకు ఆ భగవంతుడు కొందరికి పైసలు ఇస్తాడు కానీ పైసలే ముఖ్యం కాదు. ఆ భగవంతుడు అందరికీ చదువుకోతందుకు కూడా బాగా తెలివిలు ఇస్తాడు. ఆ తెలివితో చదువుకుంటే గరీబ్ కూడా మంచి నౌకరు చేయొచ్చు. గరీబ్ లోగా అయితే మీ అచ్చా పడేతో అచ్చా నౌకరు మింతానా. ఇవన్నీ చేస్తున్నాం. పేసోళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు ఎంత మీకు ఇల్లుకు మీకు అడుగుతున్నాను 5 ఇస్తున్నారు. వాపులే 5 लाख दे रहे. వచ్చినా ఎవరు ఊకరని చెప్పుడా? కేసీఆర్ 3 ఎకరాలు ఇంటింటికి పోలాలకు నౌకరిస్తాం అట్లయితే కాదు కదా. ఇది వస్తున్నాయి కదా, బిల్లు కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎన్ని 600 ఇస్తామా? 850 ఇచ్చినాము. దీంతో మండలకు 900 ఇంకా మళ్ళీ అడిషనల్ ఇప్పించింది. మీ బోయినకు ఒక పని లేదు. సార్ అనుకుంటా వస్తాడు. 910 ఇచ్చినాం. ఎంత అయింది? 5 लाख కాడికి కొట్టు. 45 కోట్లు. ఎన్ని? 45 కోట్లు అయింది. ఏమే మన ఊరు ఎక్కడే వస్తుందా? అవన్నీ చిన్నవాళ్ళకు మళ్ళా ఎక్కడ కూడా ఏం తప్పులు చేస్తలేము. ఇల్లున్నోళ్ళకి ఇస్తలేము, గరీబులకు ఇస్తున్నాం. అంతేనా? గరీబులకు ఇస్తున్నాం, పార్టీలకు చూస్తలేము. ఇంతకుముందు ఇడు కాంగ్రెస్ అయితేనే ఇస్తుంది. కాంగ్రెస్ కానీ ఇంకోటి ఇప్పుడు గరీబోడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందరు ఆఫీసర్లు పని చేస్తున్నాం, మేము చేస్తున్నాం. आप लोग भी इलेक्शन हो गया मगर सरपंच का सब गाँव में सब मिलके अच्छा रहो. जहाँ तक हुआ मैं अपन सब अच्छे रहने के वास्ते मैं भी कोशिश करता हूँ.
पानी आने का, खेत अच्छा रहने का वास्ते, बच्चों को नौकरी दिलाने के वास्ते, पढ़ने के वास्ते, हॉस्पिटलों में भी परसों से बोधल में भी 100 रुपये में गवर्नमेंट लायंस क्लब में हॉस्पिटल स्टार्ट कर रहे हैं। रेंजल सीनो अंदर వచ్చి ఉండు చల్ థర్డ్ బిలోలి అబిదా బేగం వచ్చిందా చాలా చల్ ఆమెన్ పంపి అట్రా నెక్స్ట్ బిల్ దూపల్లిలో ఎవరు వచ్చింది జిన్నా నవీన్ వచ్చిందా దూపల్లి రండి రెడ్డి వెళ్ళిపోయిందా కార్తిక్ బాదుగుండ అరుణ వచ్చిందా బోర్గం వచ్చిరామా ఆ చెక్కులు ఇప్పుడు పిలవని వాళ్ళందరికీ కూడా ఆగే సబ్కే ఆయ్ లేకే జాతే బయట అందరూ వచ్చి సర్పంచ్లు అందరు కవర్ అయ్యారు పూణేపల్లి పిలు ఇప్పుడు ఎవరైనా ఉంటే పిలు పిలు పూణే